హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము మసాలా మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. కర్రీ మనకి బగారా రైసు, జీరా రైసు, రోటీ, ఫుల్కాలోకి కాంబినేషన్ తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. మరి ముందుగా మనం స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని వాటర్ని గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు మీల్ మేకర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్లో ఉన్న వాటర్ని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మీల్ మేకర్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే గిన్నె పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ తీసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసుకోవాలి. మనం ఈ విధంగా ఆయిల్లో సాల్ట్ వేసుకోవడం వల్ల మిల్ మేకర్లు మనకు తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి మనం సాల్ట్ వేసేసి కలుపుకుంటూ మిల్ మేకర్లని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 5 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్లు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక యాలకు, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగము, అలాగే ఒక మరాఠీ మొగ్గ, స్టార్ అనాసు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని ముందుగా మసాలాలు మంచిగా వేగిపోయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనాను వేసేసుకొని ఇప్పుడు ఈ పుదీనాను కూడా కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ తినేటప్పుడు. అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా పుదీనా వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను పీసెస్లా కట్ చేసి వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నె పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 4 నుంచి 5 నిమిషాల పాటు టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా టమాటా మంచిగా ఉడికిపోయినాక ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ముందుగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన మసాలా అన్నింటినీ కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్లు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ మీల్ మేకర్కి పట్టేటట్టుగా 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మీరు కనుక మీల్ మేకర్ని ఫ్రైలా తినాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా వేసుకోండి. గ్రేవీ కావాలనుకుంటే వాటర్ ఎక్కువగా వేసేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువగా ఉంటే సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుంటే ఫైనల్గా మనకి మీల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ మసాలా కర్రీని బగారా రైసు, జీరా రైస్తో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఎలాగో వచ్చేది మనకి శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు, అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ విధంగా మీల్ మేకర్ తోటి మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనం చికెన్ కర్రీ తిన్నంత టేస్టీగా చాలా బాగుంటుంది. మరి మీల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి.
నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.